జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి డిఎస్పికి పోసాని కృష్ణమురళిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై నెల్లూరు జిల్లా కావలి డిఎస్పీ శ్రీధర్కు కావలి పట్టణ టీడీపీ నేతలు మరియు కావలి టీవీ5 ప్రతినిధి ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడిపై చర్యలు చేపట్టాలని వారు డిఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏగూరి చంద్రశేఖర్, కావలి ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు చవల రామకృష్ణ, ఏటూరు శివ, ఎస్సీసీఎల్ అధ్యక్షులు దావులూరి దేవకుమార్, టీడీపీ నాయకులు తిరువిధి ప్రసాద్, టీడీపీ నాయకులు శానం హరి, దేవరకొండ శ్రీను, టీవీ5 రిపోర్టర్ చిలకపాటి మనోహర్, సిఎండి చైర్మన్ మధుబాబు, కావలి పట్టణ ఐటీడీపీ అధ్యక్షులు భీమవరం బాలాజీ, టీడీపీ నాయకులు అంబటి కిషోర్, అడ్వకేట్ అభిసాగర్, కేతిరెడ్డి విష్ణుతేజ, భోగ్యం కిషోర్, మైనంపాటి జగిత్య, బిజ్జం శివారెడ్డి, పసుపులేటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన మధ్యపోయిన రఘు, తొందరలో నీకు కూడా ఉంది, తొందరపడబాక జర ఆగు అని చెప్పి నాకు సోషల్ మీడియా ఆధారంగా రాత్రి నాకు నన్ను బెదిరిస్తూ భయపిస్తూ సోషల్ మీడియా ఆధారంగా పెట్టడం జరిగింది. నేను ఎమ్మిటి చెప్పి నన్ను చంపేస్తావు నువ్వు అని చెప్పి అన్నారు. నేను చంపాల్సిన అవసరం లేదు, ప్రజలు చూసుకుంటారని చెప్పి మాట అటువంటి దుర్భాషలాడుతూ ఈ రోజు కూడా వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో నిన్నటి రోజున పోసాని కృష్ణమురళి మీడియా సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు, మహోన్నతమైనటువంటి వ్యక్తి, హిందూ సాంప్రదాయాల్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందూ ధర్మం ఛానల్ ద్వారా హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషపడుతున్న సమయంలో నిన్నటి రోజున మీడియా సాక్షిగా పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా హననం చేస్తూ మహిళల మీద, పిల్లల మీద కూడా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు, వారి మీద తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూసి కూడా ఈ సైకో నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా కష్టంగా ఉంది. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాషని అభ్యంతరకరంగా ఉంది, శాంతి భద్రతలకు, హిందూ మత విశ్వసనీయతకు ఇబ్బందికరంగా ఉందని మేము భావించి ఈ రోజున కావలి డిఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరడం జరుగుతుంది. చట్టాన్ని కాకుండా చట్టానికి అతీతంగా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. ఈ రోజున అధికారంలో ఉన్నామని మేము దాడులు చేయడంలా, ఈ రోజున అధికారం మా చేతుల్లో ఉందని మీరు చేసినటువంటి పనులు మేము చేయడంలా, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కావలి నియోజకవర్గంలో కూడా ఇటువంటి పోస్టులు పెడుతూ ఇటువంటి వ్యక్తిగతంగా ఇంట్లోని మహిళలను పిల్లలను కూడా
కించపరుస్తూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం. పోసాని కృష్ణ మాట్లాడినటువంటి మెంటల్ మాటల మీద, బిఆర్ నాయుడు గారి మీద జరిగిన వ్యక్తిగత హరణం మీద, ఆయన మీద మాట్లాడినటువంటి పరుష పదజాలం మీద మరి డిఎస్పీ గారిని కలిసి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చేదానికి పార్టీ శ్రేణులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా పోసాని మాటలని పూర్తిగా ఖండిస్తూ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి కావలి నియోజకవర్గంలో ఈ సైకో బ్యాచ్ ఎక్కువైపోయింది. ఒకవైపు గంజాయి, మరొక వైపు ఈ మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టడం అయితే, సోషల్ మీడియాలో మనుషుల మీద వాళ్ళ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కూడా డిఆర్సి రెడ్డి అనే వ్యక్తి మీద వ్యక్తిగతంగా తుమ్మలపంట రోడ్డు విషయంలో నా మీద దాడి చేసిన విషయంలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు పోలీసులు కంప్లైంట్ తీసుకోవాలా. తర్వాత కూడా బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అభివృద్ధి సంక్షేమం అనే దారిలోనే ప్రయాణించాడే. కానీ ఈ సైకోలు ఈ విధంగా ప్రవర్తిస్తారు, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తారు, కులాలు మతాల మధ్య మరి తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తారని ఆలోచించకుండా ఆయన యొక్క శైలిలో అభివృద్ధి సంక్షేమం దిశగా పోలవరం లేదా రాజధాని లేదా రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలనే విధానంలో పోయాడు. అయితే కావల్లో ఆ సైకో బ్యాచ్ యొక్క మరి ఆగటంలా మా దగ్గర మొన్న ఇచ్చిన 4 పేర్లే కాకుండా ఇంకొక 13-14 పేర్లు వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి మరి పోస్టులు పెట్టినటువంటి పోస్ట్ అయితేనేమి, ప్రజల మీద చేసిన దాడులు, ఆయన చంద్ర ఆయన ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా, ఆయన ఒక గ్రూపును కట్టి గంజాయి బ్యాచ్ని తయారు చేసి రాష్ట్రాన్ని కాకుండా రాయలసీమకి పంపించడం కాకుండా కావలి కేంద్రంగా కావలిని సర్వనాశనం చేసేసరికి ఆ వాసనలు ఇంకా గంజాయి వాసనలు కొడతానే ఉన్నాయి. అక్కడ కొంతమంది పిల్లల్ని తయారు చేసి ఆ పిల్లల చేతే అందరి మీద దాడులు చేయించినటువంటి వ్యక్తి ఆయనకు అట్రాసిటీ కేసు ఒకటి పెడితే ఆ కేసు కూడా ఆయన మీద పెట్టకుండా తొలగింపు చేశారు. దాన్ని కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా ఇంకా